వినాయక హాస్పిటల్ వారు ముందుకు వచ్చి మరి ఇంతమంది డాక్టర్లతో వారు సేవలు అందిస్తున్నారంటే వారికి కూడా మనం కరతాళ ధ్వనులతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ఈవేళ డాక్టర్ అపాయింట్మెంట్ రాయించాలంటే ముందు రోజు వెళ్ళి చీటీ రాయించి నెక్స్ట్ డే మన మార్నింగ్ 8 గంటలకు రమ్మంటే మనకి చీటీ 1 గంటకో 2 గంటలకు వస్తుంది. అంతటి వరకు మనం టైం వెయిట్ చేసి మనం చూపించుకోవాల్సిన పరిస్థితి. మరి అంతమంది డాక్టర్లు మన ముందుకు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. మరి వారందరికీ కూడా నా ధన్యవాదములు. మరి ఇంతటి చక్కటి కార్యక్రమం ప్రజా సేవ కోసం ఏర్పాటు చేయడం అనేది, అంతేగాని దీనిలో ఎటువంటి స్వార్థం హాస్పిటల్ వారికి కానీ మా స్కూల్కి కానీ ఏమీ లేదు. కేవలం ప్రజా సేవ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. అందువల్ల సభ్యులందరూ విచ్చేసిన వారందరూ కూడా ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఉచితంగా పరీక్షలు చేస్తారు. బ్లడ్ శాంపిల్స్ మీకు ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తారు, బీపీ టెస్ట్ చేస్తారు. అలాగే ఇంకా ఏదైనా సివియర్ ఉంటే మాత్రం మీకు బ్లడ్ శాంపిల్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి మీకు బ్లడ్ రిపోర్ట్లు కూడా ఇస్తారు ఇక్కడ. అలాగే కళ్ళజోళ్ళు పరీక్షలు చేస్తున్నారు, కళ్ళ పరీక్షలు. వాళ్ళందరికీ కళ్ళజోళ్ళు, తర్వాత ఆపరేషన్లు కూడా మీకు ఉచితంగా మేము అక్కడికి పాలకొల్లు పంపించి మీకు ఉచితంగా ఫ్రీ ఆపరేషన్ చేయిస్తామని చెప్పేసి మనవి చేస్తున్నాం. అలాగే డాక్టర్ గారు మంచి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఎలాగంటే ఈ రోజు కార్డు రాయించుకున్న వాళ్ళకి సుమారు 15 రోజులు మీరు హాస్పిటల్ కూడా వెళ్ళి ఈ కార్డుతోటే మీరు కొత్త కార్డు రాయించుకోకుండా కూడా ఈ కార్డుతోటే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చూపించుకునే అవకాశం మరి మన జగపతిరాజు సాగిరాజు గారు మనకి అవకాశం కల్పించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. జనరల్గా క్యాంప్ అంటే క్యాంపులోనే మనకి చూసేస్తారు. నెక్స్ట్ డే మనం వెళ్తే కొత్తగా కార్డు 300-500 పెట్టి కార్డు రాయిస్తారు. మరి అవకాశం మనకు కల్పించారు కాబట్టి అందరూ మీరు ఈ రోజు చూపించుకోండి. ఏదైనా సీవియర్ ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ హాస్పిటల్లో కూడా మీకు ప్రత్యేకంగా చూస్తారు. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత మీకు గెస్టులందరూ మాట్లాడిన తర్వాత మీకు అందరికీ టోకెన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకి మరి ముఖ్య అతిథులు అల్లు రామకృష్ణ గారు మొదటి నుంచి మేమంతా కూడా లయన్స్ క్లబ్లో గత 30 సంవత్సరాల నుంచి అంతా మెంబర్స్గా పనిచేస్తున్నాం. సేవ అంటే ఆయనకి ముందుగా ఈ లయన్స్ క్లబ్ ద్వారా మా అందరికీ సేవ అనేటువంటి కార్యక్రమంలో మేము భాగం పంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా లయన్స్ క్లబ్ ద్వారా అయితే మేము ఎప్పుడు కూడా ఐ క్యాంప్స్ ఎక్కువ చేస్తుంటాం. మాకు ఐ ప్రిఫరెన్స్ ఇవ్వమని లయన్స్ క్లబ్ వారు చెప్పడంతో ఆ ఐ క్యాంప్స్లో మేము నడిపించడంలో అల్లు రామకృష్ణ గారు, నేను, అలాగే గంభీర్ రవి, మిగతా లయన్స్ క్లబ్ సభ్యులు అందరూ కూడా దాంట్లో అలవాటు పడి సేవ చేయడానికి రావడం జరిగింది. మరి ఈరోజు మరి ఈ వైద్యం అంటే చాలా ఖరీదైనటువంటి వస్తువుగా అయిపోయింది. మరి చిన్న వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి కార్డు తీసుకోవాలంటే 200 నుంచి 500, 500 నుంచి 1000 రూపాయలు అనేటువంటి. మరి ఈరోజు మీ ముందుకు వచ్చి మీకు మేము సేవ చేస్తామనేటువంటిది వారు రావడంతో వారందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. మరి వారికి సహకరిస్తున్నటువంటి వండర్ కిడ్స్ స్కూల్ వారు కూడా మనం ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే వారు విద్యే కాకుండా మానవ సేవ కూడా చేయాలి, ఈ పేషెంట్లు కూడా ఆరోగ్యం కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో విద్యతో పాటు ఆరోగ్యం అనేటువంటి కాన్సెప్ట్ మరి పెట్టుకున్నందుకు వాళ్ళు రామకృష్ణ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి క్యాంప్స్ అన్ని కూడా చిన్న వాళ్ళు ఉపయోగించుకోండి. డాక్టర్స్ కోసం వచ్చారు లేకపోతే రామకృష్ణ గారి కోసం వచ్చారు అది అనుకోవద్దు. మీకోసం మీరు అందులో 15 రోజులు కార్డు ఫ్రీ అంటున్నారు కాబట్టి మీరంతా ఆలోచించు చక్కగా ఆ 15 రోజుల్లో మీకు ఏమేమి ఉన్న సమస్యలు డాక్టర్ చూసి తీసుకెళ్తే వారు యువకులు కాబట్టి డాక్టర్స్ అంతా కూడా మరి తర్వాత పెద్ద డాక్టర్లు అయితే మనకు దొరకరు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చదువుకుని వచ్చారు కాబట్టి వీళ్ళు సేవ చేయడానికి వచ్చారు. తర్వాత దొరకరు కాబట్టి ఉపయోగించుకోమని తెలియజేస్తూ ఇటువంటి క్యాంప్స్ మరి నిర్వహిస్తున్నందుకు మీ అందరూ మరొకసారి ధన్యవాదాలు. మన వండర్ కిడ్స్ వారు నాకు గత 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఇక్కడే మేము పుట్టి పెరిగాం, అందరూ కలిసి పెరిగాం. ఆయన చాలా చిన్న స్టేజ్లో నుంచి
స్కూల్ నడిపి ఇక్కడ ఈ మెంటవర్ తోటలో స్కూల్ నడుపుతూ చాలా మందికి చాలా విధాలుగా ఉపయోగపడుతూ వాళ్ళ చదివిన స్కూల్లో ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద మంచి జాబులో సెటిల్ అయ్యి చాలా చక్కని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఆయన విద్యే కాకుండా ఆయన మన వినాయక గ్రూప్ సర్వీస్ మోటివ్లో చేయాలని ఉద్దేశంతో ఉన్నటువంటి వినాయక గ్రూప్ డాక్టర్స్ని వారందరినీ కలగలుపుకుని మన ఈ మెంటవర్ తోటలో మీ అందరికీ ఉపయోగపడే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఉంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలు ఉండడం, వారికి వైద్య సౌకర్యాన్ని కల్పించడం చాలా మంది తెలియదు. మన భీమవరం అంటే ఇవాళ జిల్లాలోనే ఒక హాస్పిటల్స్ డాక్టర్స్ ఎక్కువ ఉన్నటువంటి హాస్పిటల్గా ఉన్నటువంటి భీమవరం. అలాగే వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఉచితంగా వైద్యం అందించినప్పుడు కూడా చాలా మంది ప్రజలు ఏంటంటే వారికి బాగా అనారోగ్యం బాగా ముదిరితే కానీ హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి. అది ముందుగానే మొట్టమొదటి అది ఆరోగ్యంగా సాధ్యమైనట్లయితే మనిషి ఆరోగ్యంగా జీవనం సాగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రజలు కూడా వైద్యం యొక్క విలువను తెలుసుకుని ఏదైనా అస్వస్థలు లేనప్పుడు సొంత వైద్యం చేయించుకోకుండా మన భీమవరం డాక్టర్స్కి గొడవ లేదు. అనేక మంది డాక్టర్లు నైపుణ్యత కలిగిన పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. కాబట్టి మనం ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదంటే వేరే కానీ మన వైద్యం చేసుకునే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో మరి ఎక్కువ మంది మెంటల్ రోడ్లో పేద ప్రజానికి ఉన్నారు. కాబట్టి అలాగే ఈ రామకృష్ణ గారు కూడా మరి వీటితో పాటు ఎక్కువ సామాజిక సేవ లైన్స్ క్లబ్ ద్వారా ఇతరత్ర అనేక కార్యక్రమాలు ఆయన సేవలు అందించడం మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమం మరి మీ అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి వైద్యం చేయించుకోవాలి వచ్చిన అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ ఏదైనా సమస్య ఉన్నట్లయితే మరి వినాయక హాస్పిటల్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ 15 రోజుల్లో మీకు ఏ రకమైన కార్డు లేకుండా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తదుపరి వైద్యం చేయించుకోవడం కూడా అవకాశం కల్పించారు. కాబట్టి వినాయక హాస్పిటల్ రెడ్డి గారు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ చేయగలుగుతాం. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం మనం అందరం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు భీమవరం వినాయక హాస్పిటల్స్ వండర్ కిడ్స్ విద్యా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అల్లు రామకృష్ణ గారు, వండర్ కిడ్స్ చైర్మన్ గారు, వేదిక అందిన పెద్దలు మెంటే భారతరాజు గారు, ఎంఆర్ఓ గారు, వెంకటరాజు గారు, డాక్టర్స్, మెంటే వారితో యూత్ వారు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఆరోగ్యం లేకపోతే మనిషి ఏ పని చేయలేడు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే చిన్న సమస్య వచ్చినా కూడా డాక్టర్తో సంప్రదించినట్లయితే మనకి మెరుగైన వైద్యం జరిగి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్న సమస్య కదా అని చెప్పి అశ్రద్ధ చేస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. అందుకని చిన్న సమస్య వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నట్లయితే ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. వినాయక హాస్పిటల్స్ వారు ఈరోజు ఈ ఉచిత క్యాంప్కి అన్ని రోగాలకి సంబంధించిన డాక్టర్స్ తీసుకువచ్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని వయసుల పిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా వైద్య సేవలు అందిస్తారు. ఈ క్యాంపులో గ్యాస్ సమస్య, పుట్టప్రేగుల సమస్య, అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, స్త్రీ ఆరోగ్య సమస్యలు, గర్భిణీ చికిత్స, మోకాలు నొప్పులు, ఎముకల సమస్యలు, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలు,
యూరో గైనకాలజీ, మూత్ర సమస్యలు, అన్ని జనరల్ వ్యాధులు, దంత సమస్యలు, చెవి ముక్కు గొంతు సమస్యలు, చర్మ వ్యాధి సమస్యలు అన్నీ కూడా చూడబడతాయి. అన్నికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. వారిని ఉపయోగించుకున్నట్లయితే మీకు ₹1 ఖర్చు లేకుండా వైద్యం జరుగుతుంది. వినాయక హాస్పిటల్ వారు మరొక ఆఫర్ ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ కాలు రాయించుకున్న వారు 15 రోజుల వరకు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా సేవ చేస్తా అన్నారు. అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. దయచేసి అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంగా ఉంటేనే కానీ మన మనిషి ఏ కార్యక్రమం చేయలేడు. దానికోసం ఈ రామకృష్ణ గారు ఈరోజు వండర్ఫీస్ స్కూల్ నుంచి వినాయక హాస్పిటల్ వారిని తీసుకువచ్చి పేదవారికి సేవ చేయాలని మంచి ఆలోచనతో చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. వారు ఇంత మంచి ఆలోచనతో ఈరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా వైద్య సేవలు అందిస్తారు. మీరు ఉపయోగించుకుని మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓకే సార్. ఓకే సార్. వైద్యో నారాయణ హరి. మరి ఈరోజు భీమవరం వినాయక హాస్పిటల్స్ మరియు వండర్ కిడ్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్థానిక మింటేవారు తోటలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది. ఈ శిబిరంలో సుమారు 1500 మంది అన్ని రకాల విభాగాల డాక్టర్ల దగ్గర పరీక్షలు చేయించుకొని ఉచిత మందుల్ని వారు పొందుతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇనాగ్రేట్ చేయడానికి మన స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గారైన గౌరవశ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే రాష్ట్ర టీడీపీ కోశాధికారి అయిన గౌరవశ్రీ మెంటే పార్థసారథి గారు, అలాగే భీమవరం ఎంఆర్ఓ తహసీల్దార్ గారైన గౌరవశ్రీ రావి రాంబాబు గారు, అలాగే కంతేటి వెంకటరాజు గారు, అలాగే మెంటేవారు తోట యూత్ సభ్యులు, అలాగే వండర్ కిడ్స్ సిబ్బంది, వినాయక హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈరోజు అనేక సేవలు ఈ డాక్టర్లు 10 మంది డాక్టర్లు వచ్చి వైద్య నిపుణులు అనేక సేవలు ఈరోజు మన ఇక్కడ అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాంపెయిన్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీకు ఉచిత పరీక్షలు చేస్తున్నారు, అలాగే ఉచితంగా మందులు కూడా ఇక్కడ ఇస్తున్నారు. అందరూ కూడా భీమవరం పరిసర ప్రాంతాలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మీరు ఈ వైద్య సహాయాన్ని పొందుతారని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుచున్నాం. డాక్టర్ గజపతిరాజు అండి, జనరల్ అండ్ గ్యాస్ట్రో సర్జన్, వినాయక హాస్పిటల్. ఈ రోజున 14/9/25
ఆదివారం నాడు మెంటవారి తోటలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అనేది మన వినాయక హాస్పిటల్ మరియు వండర్ కిడ్స్ యజమాన్యం వండర్స్ కిడ్స్ స్కూల్ ద్వారా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతున్నదండి. ఈ మెగా మెడికల్ క్యాంప్ నందు జనరల్ అండ్ గ్యాస్ట్రో సర్జరీ డిపార్ట్మెంట్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, ఈఎన్టీ అండ్ యూరాలజీ అండ్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్స్ రావటం జరిగిందండి. అందరూ కూడా ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ నందు ఉచితంగా పరీక్షలు కానీ లేకపోతే మందులు కానీ ఇవ్వటం జరుగుతున్నది. అందరూ కూడా వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.